నిన్న రాత్రి మా చెల్లిచ్చిన పార్టీతో మా డే అయితే చాలా హ్యాపీగా గడిచిపోయింది కదా. మంచి ఫుడ్, ఇంకా బోలెడన్ని కబుర్లు, పిల్లల అల్లరి, చాలా ఎంజాయ్ చేసాము. అందరం చాలా రోజుల తర్వాత కలిసి మంచి టైం స్పెండ్ చేసాం అనిపించింది. ఇంకా ఇవాళ అయితే ఒక ప్లేస్ కి వెళ్దామని ఫిక్స్ అయ్యాం, కానీ టైమింగ్ మాత్రం అప్పటికప్పుడు ఫిక్స్ చేసుకున్నాం. బికాస్ ముందు రోజు అంతా టైర్డ్ అయిపోయాం కదా. సో మార్నింగ్ ఎర్లీగా వెళ్ళినా ఇబ్బంది అవుతుందని చెప్పి అందరం ఫుల్ గా కంటి నిండా పడుకొని నిద్ర లేచి అప్పుడు బయలుదేరమాట. స్పాంటాన్ గా టికెట్స్ కూడా చేశారు మా వాళ్ళు. ఎలాగో ఢిల్లీకి వచ్చాం కాబట్టి చుట్టుపక్కల ఏదైనా స్పెషల్ ప్లేస్ కి వెళ్ళాలని మాత్రం అందరికీ ఉంది. కానీ ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, పిల్లలతో జర్నీ కంఫర్టబుల్ ఉంటుందా, టికెట్స్ దొరుకుతాయా, ఇలా బోలెడని క్వశ్చన్స్ అయితే మైండ్ లో ఉన్నాయి. చివరికి అందరం కలిసి ఒక మంచి ప్లేస్ ని అయితే ఫిక్స్ చేసాము. ఆ ప్లేస్ పేరు మాత్రం నేను ఇప్పుడే చెప్పను. తినమన్నారు అరటిపండు పులిహార. నాకు వద్దు, తెలుసు మీరు మీ ట్రిక్ నాకు హెరాస్మెంట్ చేస్తే ఇంకా ఎందుకు వేస్ట్ అని చెప్పి తినేసాడు. బెస్ట్ కదా కడుపులోకి అంటే ఏదో తింటే ఆయన సాటిస్ఫై అవుతారని చెప్పి. ఇంకా చాలా సంవత్సరాల తర్వాత మా చెల్లికి ఫ్రెంచ్ బ్రైడ్ హెయిర్ స్టైల్ అయితే తను అడగకుండానే నాకు వేయాలనిపించింది. ఇప్పుడు ఇంత ఇష్టంగా వేస్తున్న ఆ జడ కానీ ఒకప్పుడు ఆ జడ కోసం గొడవలే అయిపోయేవి. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో మీరు కూడా మా జర్నీని చూస్తూ గెస్ట్ చేయండి. అందరికంటే నాకు గుడ్ అనిపించింది. వాళ్ళందరిలో మంచిగా చాలా గుడ్గా ఉంది. నార్మల్గా లేదా రైల్వే స్టేషన్లో ఉన్నాము. అయితే అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ముందుగా బుక్ చేసుకున్న టికెట్స్ ఏమీ లేవు. ఇంకా అప్పటికప్పుడు బుక్ చేసుకున్న మా అదృష్టం బాగుండి థర్డ్ ఏసీలో కొన్ని సీట్లు, ఇంకా సెకండ్ ఏసీలో కొన్ని సీట్లు అయితే దొరికేసాయి. అందరం ఒకే కోచ్ లో లేకపోయినా మనకి టికెట్స్ దొరికాయి, అదే చాలు. ట్రైన్ టికెట్ల కోసం ఎంత యుద్ధం చేశామో, మార్నింగ్ అందరినీ నిద్ర లేపటానికి కూడా అంతే పెద్ద టాస్క్ లా అనిపించింది మాకు. నంబర్ ఎంత శ్వేత? నంబర్ ఎంత? సైలెంట్ గా ఉండండి. టిఫిన్ చూసి మీరు వెళ్ళండి, నాకు తెలియదు ఇంకా అనిపించింది. హలో హలో, గుడ్ మార్నింగ్. ఎవరు మెయిన్ గా ఈ పిల్లలు ఉన్నారే, నిన్న రాత్రి పార్టీ వల్ల కాస్తంత లేట్ గా పడుకోవటం, ఇంకా మార్నింగ్ లేవమంటే ఒక్కొక్కరు ఒక్కొక్క డైలాగ్. అమ్మా ఇంకొంచెం సేపు పడుకుంటామని ఒకరు, టైం 10 అవుతున్నా సరే ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళిపోతున్నామమ్మా అని ఇంకొకరు, కొన్ని ట్రైన్ మిస్ అయితే ఇంకో ట్రైన్ లో వెళ్ళొచ్చా అమ్మా అని ఇంకొకరు. ఇలాంటి క్వశ్చన్లు వచ్చాయి వీళ్ళ నుంచి. కాంట్ యు వెయిట్ ఫర్ 5 minutes? ఇంకా ఎక్కడికి వెళ్తున్నాం అన్న సంగతి పిల్లలకు కూడా చెప్పలేదు. ఇంకా వాళ్ళకి కూడా ఒక చిన్న సర్ప్రైజ్ లా ఇద్దామని చెప్పి ఇంకా లగేజ్ కూడా ఏం పెద్దగా పట్టుకోలేదు. జస్ట్ లైట్ గా స్నాక్స్ ఇంకా టిఫిన్స్ కూడా బయటే కొనేసుకున్నాము. ట్రైన్ లోపల కూర్చున్న తర్వాత హాయిగా ఉంది, కానీ నిజంగా ప్లాట్ఫామ్ మీద జర్నీ చేసేవాళ్ళు, ట్రైన్లు, అనౌన్స్మెంట్లు, బాబోయ్ అసలు ఎంత గందరగోళంగా అనిపించిందో. ఇంకా ఈ ట్రిప్ అంతట్లో కూడా తినిపించే ప్రోగ్రామ్ పాపం మా చెల్లికి అప్పచెప్పేశాను. ఇట్స్ వేడి వేడి ఆలు పరాఠా. పరాఠా కదా నన్ను ఇచ్చాడు. నిజం చెప్పాలంటే ఫ్లైట్ జర్నీ అనుకుంటాం, కానీ దానికంటే కూడా ట్రైన్ జర్నీలోనే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇదైతే చక్కగా పెద్ద పెద్ద విండోస్ ఉంటాయి, కూర్చోడానికి కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది, పడుకోవచ్చు. చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది నాకైతే పర్సనల్లీ. కొన్ని టికెట్స్ వచ్చేసి థర్డ్ ఏసీలో, కొన్ని ఏమో సెకండ్ ఏసీలో. ఇలా రావటం వల్ల చాలా కన్ఫ్యూజ్ అయ్యాము, అసలు ఎవరెక్కడ కూర్చుంటామా ఏంటా అని. కానీ మన వాళ్ళు మాత్రం ఫుల్ క్లారిటీతో ఉన్నారు పిల్లలైతే. ఇంకా అలా కాసేపు టిఫిన్ తిన్న తర్వాత తెచ్చుకున్న స్నాక్స్ అన్నిటిని బలవంతంగా మన వాళ్ళకి సేల్ చేసేద్దాం అన్న ప్రయత్నంలో నేనున్నాను. ఇంకా 4 గంటల జర్నీ ఎలా గడిచిపోయిందో తెలియనే లేదు అసలు. మొత్తానికి ట్రైన్ దిగిపోయే టైం అయితే వచ్చేసింది, కానీ ఎక్కడి వరకు వచ్చామన్నది మాత్రం ఇంకా సస్పెన్సే. ఇంకా మా చెల్లి నేను ఒక దగ్గర ఉన్నామంటే అసలు కారణం లేకుండా నవ్వుకుంటాము. ఇలా సమయం సందర్భం కారణం లేకుండా నవ్వి చిన్నప్పుడు మా అమ్మతో చాలా తన్నులైతే తిన్నాము.
హలో कहाँ पे 4 గంటల జర్నీ తర్వాత ట్రైన్ దిగుతున్నాం అన్న సరదా కంటే దిగిన తర్వాత అక్కడ మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళటానికి ఆటోలు అయితే మాట్లాడుకోవాలి. మనం ఆ ఊరోళ్ళం కాదు కాబట్టి రేట్లు బీభత్సంగా చెప్తున్నారు. तोड़ता ही नहीं है फिर बात करके वो इधर आके फिर बात चेंज कर रहे हैं ऐसा वाले का नहीं कर బ్యాగ్ ఇంట్లో వదిలేసాం కదా. అరే నేను కష్టపడి నిజాయితీగా దింపాను మనం ఒక 2 రూపాయలు కీప్ ఇస్తాం. మా ఆయనకి హిందీ రాదు అంటూనే ఆ హిందీ వాళ్ళతో భలే బేరాలు ఆడేస్తున్నారు. ఇంకా ఈ సర్వీస్ ఆటో వేసుకొని ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనేది కంటిన్యూషన్ వీడియోలో చూద్దరు కానీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్, టేక్ కేర్.